తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ఎస్ఈసి నోటిఫికేషన్ జారీ చేసిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ పలువురు గ్రామస్తులు పిటిషన్లు దాఖలు చేశారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఓ పక్కన చూసుకున్నట్టయితే ఇటు బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు సరిగ్గా జరగలేదంటూ కూడా గ్రామస్తులు పిటిషన్లు దాఖలు చేశారు. మరొక పక్క దీనిపై లాయర్లు ఏ విధంగా కోర్టులో వినవించే అవకాశం కనిపిస్తుంది, అలాగే ఏ అంశాలను కోర్టులో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగిన వేళ కూడా ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా బీసీలకు సంబంధించి కూడా రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత లేదు. బీసీలకు సంబంధించి కూడా జనాభా సంఖ్యా పరంగా కూడా రిజర్వేషన్లను స్థానిక సంస్థ ఎన్నికల్లో కల్పించలేదన్నట్టుగా కూడా పలు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా జీవో 46 సంబంధించి కూడా ఆ రిజర్వేషన్లను కల్పన జరగలేదు. ఇప్పుడు ఏదైతే ఎన్నికల సంఘం ప్రకటించిన రిజర్వేషన్లలో 17% సంబంధించి కూడా బీసీ జనాభాకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. పలు గ్రామాలలో సంబంధించి కూడా బీసీ జనాభా అధికంగా ఉన్నా కూడా అక్కడ సంబంధించి కూడా బీసీలకు ఏదైతే రిజర్వేషన్లను కల్పించలేనట్టుగా కూడా పలు గ్రామస్తులంతా కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి కూడా నిన్న దీనిపైన విచారణ చేపట్టింది. జస్టిస్ మాధవికి సంబంధించి కూడా నిన్న విచారణ చేపట్టింది. ప్రధానంగా ఇందుకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం 46 జీవోకి సంబంధించి కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినప్పటికీ బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్లను తగ్గించింది. పలు గ్రామాల్లో బీసీ జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్లు ఇవ్వలేదు. కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా అక్కడ బీసీ జనాభా అత్యధికంగా ఉన్న ఇతర సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ రిజర్వేషన్ కల్పించారన్నట్టుగా కూడా కోర్టుకు విన్నవించారు. దీనిపైన కూడా ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు సంబంధించి ఏ విధంగా దీనిపైన తీర్పు ఇస్తున్న ఒక సస్పెన్స్ క్రియేట్ అవుతున్న పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే ఒకవైపు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, మరోవైపు బీసీలంతా కూడా ఇప్పుడు రిజర్వేషన్లు కల్పించలేనట్టుగా కోర్టులు మెట్టెక్కిన పరిస్థితి ఉన్నది. మరోవైపు నిన్న గాంధీ భవన్ లో సంబంధించి కూడా బీసీ సంఘాల నేతలంతా కూడా గాంధీ భవన్ వద్ద నిరసన చేపట్టారు. తామెంతో మాకంతా అన్నట్టుగా కూడా జనాభాగా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించలేదు. మరొకసారి ఆ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను కల్పిస్తూ మరో నోటిఫికేషన్ ఇష్యూ చేయాలని కూడా హైకోర్టును ఆశ్రయించారు. దాంట్లో ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకి సంబంధించి కూడా ఆ జిల్లాలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాకి సంబంధించి కూడా రామసానిపల్లి మాజీ సర్పంచ్ ఆగమయ్య సంబంధించి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తంగా 613 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో బీసీలకు 117 సర్పంచ్ స్థానాలకు మాత్రమే రిజర్వ్ చేశారన్నట్టుగా కూడా ఆయన హైకోర్టుకు విన్నవించారు. దాంతో పాటుగా మొత్తంగా బీసీలకు సంబంధించి కూడా కేవలం 19% మాత్రమే రిజర్వేషన్లు కల్పించారన్నట్టుగా కూడా హైకోర్టులో కూడా ఆయన ఏదైతే పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపైన కూడా ఈ రోజు విచారణ కొనసాగనున్నది. దాంతో పాటుగా ఇప్పుడు సంగారెడ్డి కలెక్టర్ సంబంధించి కూడా ఏ గ్రామాల్లో రిజర్వేషన్లకు బీసీలకు తగిన జనాభా ప్రతిపాదిక రాలేదు, అక్కడ ఆ గెజెట్ కి సంబంధించి కూడా మళ్ళీ రద్దు చేసి మరొక గెజెట్ ఇవ్వాలంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న వైపు నామినేషన్ల స్వీకరణ తీసుకుంటా ఉన్నారు. మరోవైపు ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లను ప్రాధాన్యత లేనట్టుగా కూడా బీసీ సంఘాల నేతలు కావచ్చు, ఆయా గ్రామస్తులంతా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనిపైన హైకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది, ఆ తీర్పుకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇక మొత్తంగా సంగారెడ్డి జిల్లాలో కాకుండా వెల్దండ తింబానిపల్లి వార్డుకు సంబంధించిన రిజర్వేషన్లలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేనట్టుగా కూడా వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉన్నది. దాంతో పాటుగా మొత్తంగా మొన్న ఏదైతే ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన రిజర్వేషన్లకు సంబంధించి సంఖ్యాపరంగా 113 స్థానాల్లో సిద్దిపేట జిల్లాలో బీసీలకు ఏదైతే బీసీలకు అక్కడ రిజర్వ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి కూడా 0, అంటే అక్కడ కూడా కొత్తగూడెంలో బీసీలకు సంబంధించి కూడా రిజర్వ్ చేయలేదు. ఇక పర్సంటేజ్ పరంగా 27.45%తో జోగులాంబ గద్వాల జిల్లా అగ్రస్థానంలో బీసీలకు అక్కడ రిజర్వేషన్ స్థానాలను కూడా కల్పించింది. ఇక ఏడు జిల్లాలకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లు 10% సంబంధించి కూడా మించలేదు. మొత్తంగా ఇప్పుడు బీసీ ఏదైతే అక్కడ రిజర్వ్ జనాభా అధికంగా ఉండి అక్కడ బీసీలకు రిజర్వ్ గాని గ్రామాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనిపైన
మరోసారి కేంద్ర ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, గెజిట్ కి సంబంధించి కూడా ఆ జిల్లాలో మరో రద్దు చేసి మరో గెజిట్ ఇవ్వబోతారా? దీనిపైన హైకోర్టుకు సంబంధించి కూడా ఈ రోజు విచారణ కొనసాగనున్నది. ఆ పిటిషనర్ తరపు న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా బీసీలకు సంబంధించి కూడా సంఖ్యాపరంగా ఉన్నా అక్కడ రిజర్వ్ కాలేదు, ఆ స్థానాలకు సంబంధించి కూడా గెజిట్ మరి రద్దు చేసి మరో గెజిట్ ఇస్తూ కూడా నోటిఫికేషన్ ఇవ్వాలన్నట్టుగా కూడా వాళ్ళు వాదనలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి హైకోర్టు ఈ రోజు ఎలాంటి తీర్పు ఇస్తుందని పైన ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్నది. రైట్, థ్యాంక్ యూ హరీష్.